పడుకోమ్మా, బాగా రెస్ట్ తీసుకో. అమ్మయ్యా, మొత్తానికి ధరణికి గండం తప్పింది. ధీరజ్ ధరణి గురించి ఎంత ఆందోళన పడుతున్నాడో. ఇంటికి వెళ్లి డాక్టర్ గారు చెప్పిన విషయం అంతా చెప్పాలి. వాడు ప్రతి క్షణం ధరణి గురించే టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను ఇంటికి వెళ్లి వాడికి చెప్తే కాస్త ప్రశాంతంగానైనా ఉంటాడు. వెళ్ళొస్తాన్రా. అక్కా, ఏంటి కూడా? నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? అసలు ఎప్పుడు చెప్పానన్రా? అబద్ధాలకి నాకు ఆమడ దూరం రా. ఏంటో చెప్పు గుణా. ధరణి, బాలు మా పిల్లలే అని నీకు ఆల్రెడీ తెలుసా? ఇప్పుడేం చెప్పాలి వీడికి? అలా చూస్తున్నావేంటక్కా? తెలుసు కదా. మరి ఆ నిజం తెలిసి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడానికి కారణం ఏంటక్కా? ఇప్పుడు తెలుసని ఓ మాట అంటే ఇంతవరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. నేను నిజం తెలిసి దాచి వాణ్ణేదో మోసం చేశానని అసహించుకుంటాడు. తెలుసు అనటానికి సాక్ష్యాలు లేవు, తెలీదు అనటమే సేఫ్ అని నాకనిపిస్తుంది. ఏంటక్కా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావురా? నిన్నట్నుంచి అందరం టెన్షన్లో ఉంటే ఇప్పుడేగా డాక్టర్ గారు రేపు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తే రిలాక్స్ అయ్యింది. నువ్వేంట్రా ఈ టైంలో జోకులు వేస్తున్నావు? జోకులా? ఈ విషయంలో నీతో జోకులేంటక్కా? లేకపోతే ఏంటి తమ్ముడు? ధరణి బాలు నీ పిల్లలేంటి? పైగా ఆ విషయం నాకెప్పుడో తెలుసు అని అంటావేంటి? వాళ్ళు ప్రతాప్ పిల్లలు కదా. ఇలా వాళ్ళు నీ పిల్లలు అని ఆ విషయం నాకు ముందే తెలుసని నీతో ఎవరు చెప్పారా? మనిద్దరం బాగుండటం ఎవరికో ఇష్టం లేనట్టుంది. అందుకే నీకు లేని పోనివి చెప్పారు. అసలు వాళ్ళు నీ పిల్లలు ఎలా అవుతారా? నువ్వు వేసిన ప్రశ్న నన్ను కన్ఫ్యూజన్లో పడేసింది. అలాంటి ప్రశ్న ఎందుకు వేస్తున్నావురా? చాలక్కా, చాలు. ఇంకా ఇంకా నిజం దాచాలని చూడకక్కా. ఎలా ఏంటి అని అడక్కు. నీకు తెలుసా లేదా? అదొక్కటే ఇప్పుడు ముఖ్యం. అసలు నీ ప్రశ్న నాకు అసలు అర్థం కావడం లేదురా. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించినా అర్థమయ్యే ప్రశ్నలా లేదురా అది. ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పు. వాళ్ళు నీ పిల్లలంటావేంటి? అరే, ఆ విషయం నాకు తెలియడమేంటి? ఇంకా ఎక్కువ చేయకక్కా. మరీ అమాయకంగా నన్ను ఎదురు ప్రశ్నలు వేయకు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పక్కా. తెలుసా తెలీదా? దట్స్ ఆల్. నాకు తెలీదురా. తెలిస్తే నేనెందుకు దాస్తాను? ఇలా ఎందుకుంటాను? అరే, నాకు తెలిసిన మరుక్షణం నీకు చెప్పేదని కదా. అలా చెప్తే నాకింకా మంచి జరిగేది కదరా. నీ కూతురు నాకు మేనకోడలవుతుంది, ధీరజ్ మేనరికం అవుతాడు. ఇలా రక్త సంబంధం మధ్య ఈ వివాహ బంధం కలిస్తే ఎంతో బాగుంటుంది కదా అని ఆలోచించి నాకు తెలిస్తే నీకు ముందే చెప్పేదాని కదరా. నీకు చెప్పుంటే ఈ పెళ్ళెప్పుడో జరుగుండేది. అరే, ప్రతాప్ దగ్గరికి వెళ్ళటం, సంబంధాలు మాట్లాడుకోవడం ఇదంతా ఉండేది కాదు కదా. అంటే గుణ శక్తిని ఎందుకు చెప్పలేదని నిలదీసినట్టున్నాడు.
ఈవిడేదో మసిపూసి మారేడుకాయ చెయ్యాలని చూస్తుంది. అబద్ధాలాడి తమ్ముడిని నమ్మించాలని చూస్తుంది. ఎంత మోసం, ఎంత మోసం. ఈరోజు అక్కనే నిలదీసిన గుణ రేపు ఖచ్చితంగా ధరణితో నిజం చెప్పేస్తాడు. ఇంతదాకా వచ్చినవాడు ఎందుకు ఆగుతాడు? అక్క తెలియదని బుకాయించినా వాళ్ళిద్దరూ వీళ్ల కన్నపిల్లలే కదా. కడుపున మోసిన తల్లి నిజం తెలిసాక బిడ్డకెందుకు దూరంగా ఉంటుంది? తన కూతురు అని తెలిసాక గుణ సామాన్యంగా ఎలా బ్రతకనిస్తాడు? వాళ్ళిద్దరూ ధరణికి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? నా ఆశలు అడియాసలవుతాయి. నా ఆలోచనలకి మొదటికే మోసం వస్తుంది. ఎలా అయినా ధరణికి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి. అంటే నీకేం తెలీదు అని అంటావు, అంతేనా? అరే అదే కదా నేను గుణాకి చెప్పేది. నువ్వు నీ జీవిత కాలంలో ఒక్కసారైనా నిజాయితీగా ఉండాలని ఆలోచించావా? అబద్ధాలకి ఆమడ దూరం కాదు. నీ అణువణువున అబద్ధాలే. నీ ఆలోచనలో, నీ మాటల్లో నిజాయితీ లేదు శక్తి. అబద్ధాల మీద ఎంతకాలం బ్రతుకుతావు? నిజం నిప్పు లాంటిది. అది బయటపడ్డ రోజు నిన్ను దహించి తీరుతుంది. చెప్తే ఒక్క నిజం చెప్పానన్న తృప్తైనా లోకం విడిచి వెళ్లే ముందు మిగులుతుంది. లేకపోతే ఆత్మశాంతి లేకుండా నరకంలో నానా అవస్థలు పడాల్సి వస్తుంది. నేను చెప్పేది నిజం. నువ్వు శాపాలు పెట్టినంత మాత్రాన అబద్ధం అయిపోదు. నువ్వు దబాయించినా గుట్లూరిమిరా నాకు తెలియని దాని గురించి తెలుసు అని చెప్పలేను. నాకు వాళ్ళు మీ పిల్లలని ఇప్పటికీ తెలియదు తెలియదు తెలియదు. ఎందుకత్తా, ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడతావు? నువ్వెంత గొప్పగా అబద్ధం చెప్పినా నీ మీద నమ్మకం మాత్రం ఎవరికీ కుదరదు. నీకు ధరణి ఎవరో తెలియకపోతే నీ డబ్బు పిచ్చికి, నీ ఆశకి, నీ స్వార్థానికి అసలు ధరణి తగ్గ పిల్లనా? ఎందుకు లోకంలో ఎవరూ లేనట్టు తన వెనకపడ్డావు? నీ కొడుకుతో మాయమాటలు చెప్పించి వాడి వల్లో పడేలా చేసుకున్నావు. వాడు మనసు పడ్డాడు, ఇద్దరు ఇష్టపడ్డారు అని వెంటనే నిశ్చితార్థాలు, ఆ వెంటనే గ్యాప్ లేకుండా పెళ్లి ముహూర్తాలు, పెళ్లి కోసం తొందరపడ్డాలు, ఇవన్నీ ఎందుకత్తా చేశావు? ధరణి నీ కొడుక్కి చేసుకుంటే ఆస్తి వస్తుందనే కదా. ఆస్తికి ఆస్తి వస్తుంది. ధరణి నీ కోడల్ని చేసుకుంటే అమ్మ మీద రివెంజ్ తీర్చుకోవచ్చానే కదా ధరణి ధీరజ్ల పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేశావు. నీది కుళ్ళు బుద్ధి కాబట్టే కుట్రలు చేశావు. అందుకే ఆ దేవుడు పెళ్లి జరగకుండా చేశాడు. అసలు ఆగావా? ఆరాటం. ఎప్పుడెప్పుడు నీ కొడుకుతో ధరణి మెడలో తాలి కట్టించాలా అని తెగ ఆరాటపడిపోయావు. నువ్వెంత ఆశపడ్డావో నీ ఆశ చూసిన దేవుడే నీ ఆశల మీద నీళ్లు పోశాడు. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నావి అబద్ధాలంటూ నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు? వాడు ఇష్టపడ్డాడమ్మా, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది, మేం ప్రేమించుకున్నాం అని చెప్పాడు కాబట్టి ఒక్కగానొక్క కొడుకు వాడి కోరిక తీర్చాలని నేను ఆరాటపడ్డాను. మొదటిసారి ముహూర్తాలు చూపించినప్పుడు అట్టే టైం లేదు, 2 నెలలు మూడాలన్నారు. అందుకే పెళ్లికి తొందరపడ్డాను. మూడం వెళ్ళిపోగానే అనుకున్న పెళ్లే కదా, ఆలస్యం ఎందుకు అని మళ్ళీ పెళ్లికి ఏర్పాట్లు చేశాను. అది తప్పేనా? దానికి ఇన్ని చిలవలు పలవలు అల్లి ఒక కథ తయారు చేస్తారా? గుణ, వీడు చెప్పినట్టు ఆస్తి కోసమే నా అవస్థలైతే వీళ్ల పెళ్లి చెయ్యాలనుకుంటే దొంగచాటుగా తాపత్రయపడాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నా మేనకోడల్ని నా కొడుక్కి ఇవ్వు అనే హక్కు నాకుంటుంది కదా. అరే అలా అడిగితే నువ్వివ్వవా? నా మాట కాదంటావా? కూతుర్ని ధీరజ్కిస్తే నీ కళ్ళెదురుగానే జీవితకాలం ఉంటుందని నువ్వు ఆశపడతావు కదా. సరే, లేదు, నాకు తెలిసి నిన్ను మోసం చేయాలనుకుంటే
ఎలాగో ఆ ధరణి ధీరజ్ని ఇష్టపడుతుంది కదా, చాటుగాను మాటుగాను ఊరు దాటించేసి పెళ్లి చేసేసేదాన్ని కదా. వీళ్ళంతా కూడా బలుక్కుని నన్నేదో నీ దగ్గర చెడ్డదానిగా ప్రూవ్ చేయాలని చూస్తున్నారా? నిజంగా చెప్తున్నారా, నాకే నిజం తెలియదు. నేను ఎలాంటి మోసానికి తలపడలేదు. అరే తెలిసి తెలిసి నా 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 తమ్ముడికి మోసం చేస్తానా? లేదు గుణ, నువ్వు వీళ్ళ మాటలే నమ్ముతున్నావేమో. నాకు తెలుసు అంటానికి ఒక సాక్ష్యం, ఒక ఆధారం మీ అక్కగారికి తెలుసండి అని చెప్పి ఒక మనిషిని చూపించరా, నా ముందు నిలబెట్టు. అప్పుడు నన్ను నిలది. నిజంగా నేను తప్పు చేసుంటే నువ్వు చెప్పిన సెంటర్లో నా ముక్కు నేలకి రాస్తాను, మోకాళ్ళ మీద హైదరాబాద్ అంతా తిరిగొస్తాను, లెప్పలేసుకుంటాన్రా. చాలా మీ ఆవిడికి నీ కొడుక్కి ధరణి లాంటి మంచి అమ్మాయితో నా కొడుక్కి పెళ్లి కాడో ఇష్టం లేక ఇవన్నీ పుట్టిస్తున్నారు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకు తెలుసు గుణ దగ్గర దాచాను అంటున్నావు కదా, అంటే నీకు ముందే తెలుసు కదా? నీకు తెలిసినప్పుడు గుణ దగ్గర నువ్వెందుకు దాచావు? అది చెప్పు. దానికి సరైన సమాధానం చెప్పినప్పుడే నీకు నన్ను నిలదీసే అధికారం ఉంటుంది. తాపరికాలన్నీ మీ ఆవిడికే తెలుసురా, కానీ నాకు తెలియవురా. నేను బోళ మనిషిని, అంతా ఏది దాచుకునేదాన్ని కాదురా. బడబడ వాగడం, నలుగురికి చెడు కావటం నా జాతకమే అంతా. చూడక్క, లాజిక్లొద్దు, ఎదురు దాడులొద్దు. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను అడిగిన దానికి దాటవేసే ప్రయత్నం చేయకుండా నిజం చెప్పక్క. నువ్వు ఏదైనా దాస్తే మాత్రం తర్వాత నాకు తెలిస్తే దాని పర్యావసానం వేరేలా ఉంటుంది. నా సంగతి నీకు తెలుసు కదా. నేను నా కట్టుకున్న భార్యతోనే డిఫరెన్సెస్ వస్తే 20 ఏళ్లు దూరం పెట్టాను. అలాంటిది నీకు నాకు మధ్య తేడాలొస్తే ఒక్కసారి ఊహించుకో. నువ్వు తప్పు చేశావని తెలిస్తే ఏ శిక్ష వేయడానికి కూడా వెనకాడను. వద్దురా, వెనకాడొద్దు. నువ్వన్నట్టుగానే నాకు తెలిసి నీ దగ్గర దాచానని నిరూపణ అయినప్పుడు నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవించటానికి సిద్ధమే. అసలు ధరణి నా తమ్ముడి కూతురైనందుకు సంతోషించాలో, మీరిలా నన్ను నిందిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు నీ పిల్లలు ఎలా అయ్యారో నాకిప్పటికీ బోధపడలేదు. నిజంగానే వాళ్ళు నీ పిల్లలైతే నాకన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవరు ఉండర్రా తమ్ముడు. ఇంతకాలం జనని ఒక్కతే నా మీద నిందలు వేస్తుందనుకున్నాను. ఇప్పుడు తనకి దగ్గరే నువ్వు నిందలు వేయటం మొదలు పెట్టావన్నమాట. అంతేలే, ఆధారపడి బతుకుతున్నప్పుడు అనుభవించక తప్పదు.
శక్తి ఎప్పుడు నిజం చెప్పింది కనుక ఇప్పుడు నిజం చెప్తుందని ఆశపడ్డానికి, కాపురాలు కూల్చడానికి వెనకాడిని మనిషి తన స్వార్థం గురించి ఎందుకు బయటపడుతుంది? జనని, నిజానిజాలు కాలం తెలిసేలా చేస్తుంది. నువ్వెందుకు మాట జారడం? దరిద్రుని కొంతకాలం దాక్కుని చావరంటే తగుదునమ్మా అని పళ్ళెం పట్టుకుని తయారయ్యాడు వెధవ. ఏం మంటలు మండుతాయో, ఏం కొంపులు అంటుకుంటాయో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి, నా దిష్టి, మా అక్క దిష్టి, అందరి దిష్టి పోవాలి. నీ దిష్టి చాలు జీవితం నాశనం అయిపోవడానికి. నీ కోపంలో న్యాయం ఉంది ధరణి, నేను అర్థం చేసుకోగలను. అసలు నువ్వెందుకు ఇంటికొచ్చావురా? అసలే చావుతో పోరాడి ఇది ఇంటికొస్తే ఎదురొచ్చి స్వాగతాలు పలుకుతున్నావు, సిగ్గులేదా? నిన్ను ఈ ఇంటి గడప తొక్కద్దు అని చెప్పాను కదా. అన్నావు కానీ నేను ధరణికి క్షమాపణలు చెప్పడం బాకీ పడిపోయాను. అవి చెల్లించుకోవడానికే వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకక్క, సీరియస్ అవ్వకు. చూడు ధరణి, నేను తప్పుడు వెధవనే, దుర్మార్గుణ్ణే. నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను, క్షమించరాని తప్పే చేశాను. అందుకే మనస్ఫూర్తిగా మన్నించమని, మళ్ళీ ఈ జన్మలో తప్పు చేయనని నీ కాలు పట్టుకొని వేడుకొని క్షమాపణలు చెప్పుకుందామని వచ్చాను. నన్ను క్షమించు ధరణి. గతాన్ని, గతంలో ఉన్న బుద్ధుల్ని మార్చుకున్నా. నాకు నేను పశ్చాత్తాపడి పనిష్మెంట్ తీసుకొని మారాను ధరణి. ఇక నీ విషయంలో తప్పు చేయను, తప్పుగా ప్రవర్తించనని దైవం లాంటి మా అక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నా. దుర్మార్గపు వెధవ నన్ను ఇరికించి చంపుతున్నాడు. వీడి బుద్ధి ఆ కుక్క తొక్క ఒక్కటే. తిన్నగా మారడం అన్నది కళ్ళ. వీడు తప్పు చేసి నన్ను చంపాలని చూస్తున్నాడు సన్నాసి. నీ ఆరోగ్యం గురించి తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను. అసలు నువ్వు హాస్పిటలైజ్ అవ్వడమే నా మార్పుకి కారణమైంది. అయ్యో పాపం అనిపించింది. ఇంకా పాపం చేయొద్దని ఫిక్స్ అయింది ధరణి. నన్ను నేను మార్చుకున్నాను. అపాలజీ కోసమే వచ్చాను ధరణి. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు మారవా? అది మేము నమ్మాలా? అలా అనుకురా బాలు. ఈ కేశవ నిజంగా మారాడు. ఈ కాషాయం సాక్షిగా చెప్తున్నాను. బట్టలు మార్చినంత తేలిక కాదు బుద్ధి మారడం. అయినా నీ మార్పు ఎవడికి కావాలి? నువ్వు మారితేనే, మారకపోతేనే. నీ చావు నువ్వు చావు గాని మళ్ళీ మా అక్క జోలికొస్తే
ఈసారి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వను. నేనే నరికి 4 ముక్కలు చేస్తా. జాగ్రత్త. ఆ, ఆ. పదక్క. ఏంటక్కయ్య గారు, మీరేమైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇచ్చేయండి. నేరం ఒకటే, ఎఫ్ఐఆర్లు ఎన్నైనా కేసు ఒకటే, శిక్ష కూడా ఒకటే. పోరా, నీ దొంగ వేషాలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు, నీ అక్కని. పిచ్చి జనాల, నేను మారలేదు, అపాలజీకి కూడా రాలేదు. కిడ్నాపర్ని నేనే కదా. ధరణి ఏమైనా గుర్తుపట్టిందా అని టెస్ట్ చేసుకుందామని వచ్చా. అది గుర్తుపట్టలేదు. అంతా మాస్క్ మహత్యం. థ్యాంక్స్ టు మాస్క్. మాస్క్ ఆలోచన రాకపోతే ఈ పాటికి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాణ్ణి. ఏదైనా ఏదో మహిమ. కృష్ణ అన్న కేశవ అన్న ఒకటేగా. అన్నీ ఆయన లీలలే, కృష్ణ లీలలు. నిన్ను చంపాలని చూసిన దుర్మార్గులెవరే? పలానా వాళ్ళు చేశారనే ఆధారాలు కూడా ఏం లేవు కదా. నువ్వు మంచిగా ఆలోచిస్తావు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించు. వాళ్ళు చేసిన పాప పనులకి సరైన శిక్ష వెయ్యాలని డిసైడ్ అయ్యాను.